హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విపరీతమైన H-1B వీసా ప్రకటన గురించి. ఇది భారతదేశానికి ఒక పెద్ద వరమా, అతిపెద్ద గుడ్ న్యూసా, లేక భారీ నష్టమా? సెప్టెంబర్ 19, 2025న ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొక్లమేషన్ సైన్ చేశారు. దీని ప్రకారం H-1B వీసా డిమాండ్లకు సంవత్సరానికి $100,000 అంటే సుమారు 88 లక్షల రూపాయలు ఫీజు విధించారు. ఇది సెప్టెంబర్ 21, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటి వరకు ఈ ఫీజు $460 నుంచి $2,500 వరకు మాత్రమే ఉండేది. ఇది 100 రెట్లు పెరిగిన మార్పు. ఈ ప్రకటన వెంటనే అమెరికాలో ఉన్న భారతీయుల్లో గందరగోళం సృష్టించింది. ఎయిర్పోర్ట్లో కూడా కలకలం ఏర్పడింది. చాలా మంది తమ ప్లేన్ల నుంచి దిగిపోయారు. వైట్ హౌస్ ప్రకారం ఈ ఫీజు H-1B ప్రోగ్రాంలో అమెరికన్ వర్కర్లను తక్కువ జీతాలతో భారతీయులతో రీప్లేస్ చేయడాన్ని అరికట్టడానికి ఉద్దేశించింది. రాయిటర్స్ వార్త ప్రకారం ఇది టెక్ ఇండస్ట్రీకి గట్టి దెబ్బ. ఎందుకంటే భారతదేశం H-1B వీసాల్లో 71% షేర్ కలిగి ఉంది. ఇప్పుడు H-1B వీసా అంటే ఏమిటి? ఇది అమెరికాలో హై స్కిల్డ్ ఉద్యోగాలకు విదేశీయులకు ఇచ్చే వర్క్ వీసా, ముఖ్యంగా టెక్, ఇంజనీరింగ్, మెడికల్ వంటి రంగాల్లో. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలోనే అమెజాన్ 12,000కి పైగా H-1B వీసాలు పొందింది. మైక్రోసాఫ్ట్, మెటా ప్రతి ఒక్కటి 5,000కు పైగా. ఇండియన్ కంపెనీల్లో TCS 5,505, కాగ్నిజెంట్ 3,700, ఇన్ఫోసిస్ 2,004, విప్రో 1,523, HCL 1,728, LTI మైంట్రీ 1,807 వీసాలు పొందాయి. మొత్తం H-1B వీసాల్లో 71% భారతీయులదే, 11.7% చైనీయులది, 65% వీసాలు కంప్యూటర్ రిలేటెడ్ జాబ్స్కు. భారత ఐటీ సెక్టార్కు ఇది జీవనాధారం. TCS, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు అమెరికా నుంచి 50% రెవెన్యూ తెచ్చుకుంటాయి. ఇప్పుడు ఈ ఫీజు పెంచడంతో కంపెనీలకు భారతీయులను నియమించడం ఖరీదైనదవుతుంది. ఫలితంగా అమెరికన్లకు ప్రాధాన్యత ఇస్తారని ట్రంప్ ఉద్దేశం. హిందుస్థాన్ టైమ్స్ ఎనాలిసిస్ ప్రకారం H-1B ప్రోగ్రాంను పూర్తిగా చంపివేస్తుంది. ఎందుకంటే ఇది మీడియన్ యాన్యువల్ శాలరీ కంటే ఎక్కువ. ఈ ప్రకటనపై భారతదేశంలో 2 వర్గాలు విభజమైంది. ఒకవైపు ట్రంప్ చేసినది మంచిది, బ్రెయిన్ డ్రెయిన్ ఆగిపోతుంది, మన టాలెంట్ తిరిగి వచ్చి దేశాన్ని సూపర్ పవర్ చేస్తుంది అంటున్నారు. ట్రంప్ భారతదేశానికి ఇది ఒక ఫేవర్, టాలెంట్ ఇండియాలోనే పనిచేస్తుంది అని పోస్ట్ చేశారు. మరోవైపు ఇది భారీ నష్టం, ఉద్యోగాలు పోతాయి, రెమిటెన్సులు తగ్గుతాయి, ఆర్థిక సంక్షోభం వస్తుంది అని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే $100,000 ఫీజుతో భారత టెక్ వర్కర్స్కు గట్టి దెబ్బ, 70% H-1B ఇండియన్స్, 50% టారిఫ్తో 2.17 లక్షల కోట్ల నష్టమంటూ మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కూడా వీక్ ఫారెన్ పాలసీ అని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఇండియా హ్యాజ్ ఎ వీక్ PM అని పోస్ట్ చేశారు. నాస్కామ్ అయితే ఈ మార్పు ఇండియన్ ఇంజనీర్లపై, ఐటీ కంపెనీలపై ప్రభావం చూపుతుందని, ఒకే రోజు డెడ్లైన్ యూన్సర్టైనిటీ సృష్టిస్తుందని చెప్పింది. MEA స్టేట్మెంట్, ఇది ఫ్యామిలీలకు హ్యుమానిటేరియన్ కాన్సిక్వెన్సెస్ కలిగిస్తుంది, మేము ఇండస్ట్రీతో కలిసి స్టడీ చేస్తున్నాము అని. ట్రంప్ హైక్ ఇండియాకు సెట్ బ్యాక్ కాదు, అమెరికాకు అని పోస్ట్ చేశారు. కానీ సత్యం ఏమిటి? రండి, షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ ప్రభావాలు వివరంగా చూద్దాం. ముందుగా షార్ట్ టర్మ్ అంటే తదుపరి 3 నుంచి 5 సంవత్సరాలు ఫీజు కంపెనీలకు భారీ భారం. ఇది అప్లయింగ్ కాస్ట్ మరియు రెన్యువల్ సమయంలో కూడా చెల్లించాలి. ఫలితంగా అమెరికన్ కంపెనీలు భారతీయులకు ప్రాధాన్యత ఇవ్వకుండా లోకల్ అమెరికన్స్ను హైర్ చేస్తాయి. ఇండియన్ ఐటీ ఫార్మ్స్కి ఇది డైరెక్ట్ హిట్. TCS, ఇన్ఫోసిస్ వంటివి ఇప్పటికే H-1B డిపెండెన్సీ తగ్గించాయి. FY15 నుంచి FY23 వరకు 56% డ్రాప్, 6,700 వీసాలకు దిగింది. TCS USలో 50% లోకల్ స్టాఫ్ హైర్ చేస్తుంది. సంవత్సరానికి 3 నుంచి 4,000 వీసాలు మాత్రమే తీసుకుంటుంది, కానీ ఇంకా ప్రభావం ఉంటుంది. మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు H-1B హోల్డర్లకు 24 గంటల డెడ్లైన్ వార్నింగ్ ఇచ్చారు. స్ట్రాంగ్లీ రికమెండ్ H-1B వీసా హోల్డర్స్ అని. మొత్తం 13,316 H-1B వీసాలు ఇండియన్ కంపెనీలు స్పాన్సర్ చేస్తే ఫీజు 13.4 మిలియన్ నుంచి 1.34 బిలియన్లకు పెరుగుతుంది. అది TCS, ఇన్ఫోసిస్, HCL, కాగ్నిజెంట్, LTI మైంట్రీల మొత్తం నికర లాభాల 10% బా. ఇంకా షార్ట్ టర్మ్ నష్టాలు, విదేశీ ముద్ర రెమిటెన్స్లు. H-1B హోల్డర్లు సంవత్సరానికి $30 నుంచి $40 బిలియన్, అంటే 2.5 నుంచి 3.3 లక్షల కోట్లు భారత్కు పంపుతారు. ఇది మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కు కీలకం. ఇప్పుడు ఇది తగ్గితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఉద్యోగ మార్కెట్లో సంక్షోభం. IIT, IIM గ్రాడ్యుయేట్స్ ఒకేసారి ఇండియాలో జాబ్స్ కోసం పోటీ పడితే శాలరీస్ తగ్గుతాయి. ఇప్పటి ఉన్న ఎంప్లాయీస్ జాబ్స్ కూడా రిస్క్లో ఉంటాయి. నాస్కామ్ ప్రకారం ఇది థౌజండ్స్ ఆఫ్ ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ను ప్రభావితం చేస్తుంది. మొత్తం 10 సెక్టార్లలో 2.17 లక్షల కోట్ల నష్టం అంచనా వేశారు. TCS, అమెజాన్ టాప్ H-1B లిస్టులో ఉన్నాయి. ఈ ఫీజు వాటిని గట్టిగా తాకుతుంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటే 10-15 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఇక్కడే బూమ్ కనిపిస్తుంది.
ఈ ఫీజు వల్ల టాప్ టాలెంట్ అమెరికా వైపు వెళ్లడం ఆగిపోతుంది. వారు ఇండియాలోనే స్టార్టప్స్ పెట్టుతారు, ఇన్నోవేషన్ చేస్తారు. ఇప్పటి వరకు మన ఐటీ సెక్టార్ టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కార్పొరేట్ కూలీ మోడల్లో ఉంది. విదేశీ కంపెనీల కోసం పనిచేసి రీసెర్చ్ లేదు. ఫార్మాలో కూడా పేటెంట్ గడువు గడిచిన తర్వాత జెనరిక్స్ తయారు చేయడమే. ఈ టాలెంట్ తిరిగి వచ్చినా మనం ఉపయోగించుకోలేకపోతామా? అవును, ఎందుకంటే మన రీసెర్చ్ ఫీల్డ్స్ బలహీనంగా ఉన్నాయి. కానీ ఈ మార్పు ఒత్తిడి పెట్టి మనల్ని మార్చవచ్చు. భారతదేశం చైనా, అమెరికా స్థాయికి వెళ్లాలంటే ఇన్నోవేషన్ కి. ఫార్మర్ డిప్లొమాట్ అశోక్ సజ్జన్హార్ ఇది ఇండియన్ ప్రొఫెషనల్స్ అమెరికన్ టెక్ సెక్టార్ కు సెట్ బ్యాక్ అన్నారు. కానీ లాంగ్ టర్మ్ లో మన స్టార్టప్ ఈకోసిస్టమ్ బూస్ట్ అవుతుంది. 2 రోజుల క్రితం బెంగళూరులో ఒక సీఈఓ రోడ్డు పోర్టు ఫోటోలు పోస్ట్ చేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాడు. ప్రభుత్వం బ్లాక్మెయిల్ అని రిప్లై చేసింది. ఇలాంటి వాతావరణంలో H1B హోల్డర్ తిరిగి వచ్చి ఎలా పనిచేస్తాడు? వారు బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా, సింగపూర్ వైపు వెళ్తారు. అక్కడ రీసెర్చ్ అవకాశాలు ఉన్నాయి. అమెరికన్ కంపెనీలు కూడా దుబాయ్, సౌదీలో ఆఫీసులు పెట్టి భారతీయులను అక్కడే హైర్ చేస్తాయి. ఈ H1B ఫీజు పెరుగుదల కేవలం కంపెనీలకు మాత్రమే కాకుండా వ్యక్తిగత H1B హోల్డర్ల జీవన విధానంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అమెరికాలో సుమారు 7.5 లక్షల మంది H1B వీసా హోల్డర్లు ఉన్నారు. వీరిలో 70% భారతీయులు. ఈ ఫీజు వల్ల వీసా రెన్యువల్కు భారీ ఖర్చవుతుంది. దీంతో చాలా మంది తమ గ్రీన్ కార్డ్ ప్రాసెస్లను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తారు లేదా దేశం వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఇంకా ఈ ఫీజు వల్ల డిపెండెంట్ వీసాలు కూడా, అంటే H4 ప్రభావితమవుతాయి. దీంతో భార్యలు, పిల్లలు కూడా అనిశ్చితిలో పడతారు. ఇది కేవలం ఉద్యోగం గురించి కాదు, మొత్తం లైఫ్ స్టైల్, స్కూలింగ్, హెల్త్ కేర్ పై ఇంపాక్ట్. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం ఈ ఫీజు ఇండియన్ టెక్ వర్కర్స్ ను ఇతర దేశాలైన కెనడా, యూకే, ఆస్ట్రేలియా వైపు నెట్టివేస్తుంది. ఎందుకంటే అక్కడ వీసా కాస్ట్లు తక్కువ, రీసెర్చ్ అవకాశాలు ఎక్కువ. ఈ H1B ఫీజు హైక్ కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా గ్లోబల్ టెక్ ఇండస్ట్రీకి కూడా షాక్. అమెరికన్ టెక్ కంపెనీలు భారతీయ టాలెంట్ పై ఎక్కువగా ఆధారపడతాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటివి 20-30% వర్క్ ఫోర్స్ ను H1B ద్వారా హైర్ చేస్తాయి. ఈ ఫీజు వల్ల కంపెనీలు ఆఫ్షోర్ ఆపరేషన్స్ ను ఇండియా, ఫిలిప్పీన్స్, యూరప్లో ఎక్కువగా సెటప్ చేయవచ్చు. ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకారం గూగుల్ ఇప్పటికే ఇండియాలో హైదరాబాద్, బెంగళూరులో R&D సెంటర్లను బలోపేతం చేస్తోంది. ఈ ఫీజు దీన్ని వేగవంతం చేస్తుంది. కానీ ఇది అమెరికాకు నష్టం. సిలికాన్ వ్యాలీలో టాలెంట్ గ్యాప్ పెరుగుతుంది, ఇన్నోవేషన్ స్లో అవుతుంది. ఈ మార్పు ఇతర దేశాల టెక్ హబ్స్ అయిన లండన్, టొరాంటో, సింగపూర్లను బూస్ట్ చేస్తుంది. ఎందుకంటే భారతీయ టాలెంట్ అక్కడికి మైగ్రేట్ అవుతుంది. మొత్తంగా షార్ట్ టర్మ్లో నష్టాలు ఎక్కువ. ఐటీ సెక్టర్ దెబ్బ, రెమిటెన్స్ డ్రాప్, జాబ్ క్రైసిస్, టాలెంట్ రిటెన్షన్, ఇన్నోవేషన్ బూస్ట్. కానీ ఇది మన గవర్నమెంట్, సొసైటీ మార్పు మీద ఆధారపడి ఉంది. బేసిక్ ఇన్ఫ్రా, రెడ్ టేప్ తగ్గించాలి. అమెరికా H1B ఫ్రీ చేసినా, $1,000 చేసినా మన వాతావరణం మారకపోతే తేడా లేదు. మన జనాభా 140 కోట్లు. ఐఐటీలు ఇంకా టాలెంట్ ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ పనిచేసే ఎన్వైర్న్మెంట్ లేకపోతే మీరు ఏమంటారు? H1B మార్పు వరమా, నష్టమా? కామెంట్స్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.